మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామమున మరొకసారి మీతో నేటి ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును పంచుకుని ఆయన సన్నిధిలో ఆయన్ని సేవించినట్లుగా దేవుడు చూపిస్తున్నటువంటి మహోన్నతమైన కృపను బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతా స్తోత్రములు వందనాలు సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన మిత్రులారా, అందరూ బాగున్నారా? ఈ నూతన సంవత్సర పండుగలను ఎంతో గొప్ప సంతోషదాయకంగా మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బిడ్డలు అందరితో కలిసి ఎంతో సంతోషంగా గడిపి ఉన్నారని మేము భావించి ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుని సన్నిధిలో మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించి 2021 సంవత్సరంలో మనలను ప్రవేశపెట్టినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్తోత్రములు వందనాలు మనం చెల్లించబద్దులమైన. కారణం ఏంటంటే గత సంవత్సర కాలంలో అనేక మంది వారి జీవితాల్లో గతించిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. భయంకరమైనటువంటి ఉపద్రవాలు, శోధనలు, వ్యాధులు, బాధలు అనేక రకాలుగా కోవిడ్-19 అని మరి కరోనా వలన అనేక మంది వారి జీవితాలలో కలవరపరచబడుతూ కలత చెందుతున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. కానీ దేవుని మహాకృప, ఎలాంటి రోగము, ఎలాంటి శోధన, ఎలాంటి అపాయము మన గుడారాల్లో సోకకుండా తాకకుండా ఆయన అమూల్యమైన వాగ్దానం చేత మనలను బ్రతికించి నేటి దినాన మనం ఉన్నట్లుగా ఆయన సన్నిధిలో మనలను ప్రవేశపెట్టిన దేవునికే కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ రోజున కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. దేవుడు అబ్రహాంను ఏర్పరచుకున్నారు. ఆయనని తన వాగ్దానం చొప్పున ఆయన పిలిచారు. అబ్రహామా, నీవు ఉన్నటువంటి స్థలాన్ని విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాంను ఆశీర్వదించి ఆయన వాగ్దానంతో ఆయన పిలిచినప్పుడు అబ్రహాము దేవుని యొక్క పిలుపును మరి శిరసా వహించి విశ్వాసంతో విధేయుడై దేవుని పిలుపును బట్టి అబ్రహాం బయలుదేరి వస్తాడు. అలాగనే ఆయన వచ్చేటప్పుడు, అబ్రహాం బయలుదేరి వచ్చేటప్పుడు తన తమ్ముడు కుమారుడైనటువంటి లోతును కూడా వెంట పెట్టుకొని వస్తాడు. అలా అబ్రహాం, లోతు ఇద్దరు కలిసి సహజీవనం గడుపుతున్నప్పుడు మరి ఒక సందర్భంలో అబ్రహాం యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి అబ్రహాము దేవుని యొక్క పిలుపులో, దేవుని సహవాసంలో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రార్థనలో, దేవుని అందరి భయభక్తులతో కూడిన జీవితాన్ని అబ్రహాం జీవిస్తూ ఉంటే అదే అభ్యాసం చేసుకోవాల్సినటువంటి లోతు మరి తను అనాథగా ఉన్నాడు, తల్లిదండ్రులు ఎవరు లేరు, ఆ లోతు యొక్క తండ్రి చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఒక రకమైనటువంటి తల్లిదండ్రులు లేనివాడై అనాథగా ఉన్నటువంటి లోతును మరి అబ్రహాం చేరదీసి అబ్రహాము లోతును కూడా వెంట పెట్టుకుని వచ్చి అబ్రహాము తనకున్నటువంటి స్వాస్థ్యాన్ని, తనకున్నటువంటి ఆస్తిని లోతుకి ఇచ్చి అతనితో పాటు భక్తి శ్రద్ధలు, విశ్వాసాలు అతనికి నేర్పించి అతనిని కూడా మరి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచాలనేటటువంటి ఉద్దేశ్యము అబ్రహాం కలిగి ఉన్నప్పుడు అలాంటి ప్రేమకు, అలాంటి సహవాసానికి మరి దూరమైనటువంటి పరిస్థితి లోతు జీవితంలో మనం చూడొచ్చు. ఒక సందర్భంలో అబ్రహాంతో కలిసి మమేకమై ఆయన సన్నిధిలో ఉండవలసినటువంటి లోతు ఉండడానికి ఇష్టపడక అబ్రహాముతో అటుముఖంగా ఇటుముఖంగా ఉన్నప్పుడు అబ్రహాము ఈ విధంగా అంటున్నాడు, లోతు, మనం బంధువులం కాబట్టి మనలో వైరం ఉండకూడదు, మనలో కలతలు ఉండకూడదు. నీవు ఏ పట్టణాన్ని అయితే కోరుకుంటావో ఆ పట్టణాన్ని నేను నీకు ఇస్తాను, ఏ ప్రాంతాన్ని అయితే నువ్వు కోరుకుంటావో ఆ ప్రాంతాన్ని ఇస్తాను. అంతే తప్ప మనలో విభేదాలు ఉండకూడదు అని చెప్పి వివేకంతో అబ్రహాము లోతుతో చెప్పినప్పుడు లోతు తన కన్నులెత్తి మరి సొదొమ గొమొర్రాల వైపు చూసినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను కోరుకున్నాడు. ఆ పట్టణంలో అది దేవునికి అయిష్టమైనటువంటి, దేవుని భయము, దేవుని భక్తి లేనటువంటి పట్టణాలు. ఆ పట్టణాల్లో ఇతను అక్కడ సంచరిస్తూ
ఉన్నప్పుడు ఆ పట్టణాల పరిస్థితి చాలా దేవుని దృష్టిలో చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూడొచ్చు. ఒక వాక్యాన్ని చదివి దేవుని సన్నిధిలో నేను మీకు వినిపించదలుచుచున్నాను. 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయంలో 13వ వచనం. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము అనే విధంగా మనం దేవుడు లోతు నివాసం చేస్తున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలను చూసినప్పుడు అవి భయంకరమైనటువంటి దుష్టత్వంతో నిండినట్లుగా, భయంకరమైన పాపములతో నిండిపోయినట్లుగా దేవుని దృష్టికి మనం చూస్తాం. ప్రియమైన వారులారా, మనుషుల దృష్టికి ఎవరైనా అపరాధులుగా చేస్తే క్షమాపణ దేవుని యొద్ద ఉంది. కానీ దేవుని దృష్టికే అది అపరాధంగా కనబడితే మనలను ఎవరి దగ్గరికి మనం వెళ్ళగలం? ఎవరు మనల్ని క్షమించగలరు? క్షమాపణ ఎవరి యొద్ద దొరుకుతుంది? ఆలోచన చేయండి. అలాంటిది ఈ సొదొమ మనుషులు దేవుని దృష్టికే పాపులుగా నిలిచారు. దేవుని దృష్టికే భయంకరమైనటువంటి దుష్టులుగా, దోషులుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకా వాళ్ళకి క్షమాపణ ఎక్కడో దొరుకుద్దండి? ఆలోచన చేయండి. ఈ రోజున మనమందరం పాపులమే, మనమందరము దోషులమే. ఈ లోకంలో నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని ధర్మశాస్త్రాలు, గ్రంథాలు ఘోషిస్తున్నాయి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అనే విషయాన్ని దేవుని గ్రంథాలు తెలియజేస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. కానీ దేవుని యొద్దకు వచ్చినట్లయితే, అయితే దేవుని యొక్క కృపావరం, నిత్య జీవము దేవుని యొద్దకు వస్తే దేవుని దగ్గర క్షమాపణ ఉంది అని దేవుని వాక్యాలు ఘోషిస్తున్నాయి, తెలియపరుస్తున్నాయి, ప్రోత్సాహపరుస్తున్నాయి. దేవుని యొద్దకు మనం వెళితే, మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడుని గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడని దేవుని వాక్యాలు తెలియపరుస్తున్నాయి. ఇంకా నేను క్షమించుటకు సిద్ధంగా ఉన్నాను, నేను బహుగా క్షమించగలను అని చెప్పి దేవుని మాటలు మనలను ఎంకరేజ్ చేస్తున్నాయి, ప్రోత్సాహపరుస్తున్నాయి. దేవుని సన్నిధిలోనికి వచ్చి మనము ప్రభువా, దేవా నేను పాపిని అని ఒప్పుకుంటే, నీ విశ్వాసంతో కూడిన, ఆ పశ్చాత్తాపంతో కూడిన ఆ ఒప్పుకోలు నిన్ను నీ ప్రతి విధమైనటువంటి పాపపరాధ దోషములు, అవి ఎంతటి పాపములైనా నా ప్రభు అయిన యేసు వాటిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితిని కూడా దాటిపోయిన దుస్థితి ఈ యొక్క సొదొమ గొమొర్రాల పరిస్థితి. దేవుడు కూడా క్షమించరాని భయంకరమైన దుష్టత్వంలో వారు మునిగిపోతున్న పరిస్థితిని మనం చూడవచ్చు. దేవుడు అంటే లెక్కలేనితనం. మేము దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళాలి? మేము నా స్వశక్తితో మేము జీవించగలం అనేటటువంటి పరిస్థితి. దేవుడు శక్తి ఇవ్వకపోతే, దేవుడు బలం ఇవ్వకపోతే, దేవుడు ఆయుష్నివ్వకపోతే మన జీవితాలు ఒక్క క్షణమైన ముందుకు కొనసాగించలేము అనే సత్యం ఈ రోజున నీకు తెలుసా? నీకున్న దాన్ని బట్టి ఒకవేళ అతిశయిస్తున్నామేమో. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీకున్న విద్య, నీకున్న ఉద్యోగం, నీకున్న ఆస్తిపాస్తులు, నీకున్నది ఏది కూడా నీ జీవానికి మూలము కాదు అనేటటువంటి విషయాన్ని నువ్వు గుర్తించగలవా? ఈ రోజున ఆలోచన చెయ్యి. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదే మాట అన్నారు, శరీర బలము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేయుచున్నది అని. దేవుని ఆత్మ నిన్ను బ్రతికిస్తుంది, దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, దేవుడే నిన్ను బ్రతికిస్తున్నారు. మనకు జీవాన్ని ఇచ్చేది ఆయనే. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి ఎవరు సంతోషించగలరని రాజులు ఒప్పుకున్నారు. ఈ రోజున ఒకవేళ నీకు ఈ అనుభవం లేదేమో, ఒకసారి ఆత్మయోచన చేసుకో ప్రియమైన సహోదరుడా. దేవుడు జీవానికి అధిపతి, నిన్ను జీవింపజేయగలిగిన శక్తిమంతుడు ఆయనే. ఆయనే నిన్ను బ్రతికిస్తున్నారు అనే విషయాన్ని గుర్తించగలవా? సొదొమ మనుషులుగా గ్రహింపలేదండి. అందుచేతనే దేవుడు చూసి చూసి ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన కనికరాన్ని వారి పట్ల ఉంచి దానిని వారు విస్మరించటం వలన, దానిని తృణీకరించటం వలన వారి జీవితాల్లో దేవుని యొక్క కృపా ద్వారాలు మూయబడ్డాయి. దేవుని ప్రేమ భయంకరమైనటువంటి కాఠిన్యంగా మారిపోయినటువంటి దుస్థితి వారు చూడగలుగుతున్నారు. దేవుడే క్షమించకపోతే
మనకి క్షమాపణ ఎక్కడి నుండి కలుగుతుంది? దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా నీవు ఒకవేళ నీ యాటిట్యూడ్స్, నీ క్రియలు ఉన్నాయేమో ఆత్మయోచన చేయి ప్రియుడా. ఈరోజు నీ సహవాసం ఎలాంటిది? చక్కని దేవుని సహవాసం, దేవుని మందిరం, దేవుని ప్రార్థన, ఆధ్యాత్మికమైన చింతనను విడిచిపెట్టి ఈలోక సంబంధమైనటువంటి దుష్టత్వం చేత, ఈలోక సంబంధమైన భయంకరమైన పాపముల చేత నిండినటువంటి ఆ సుధమ మనుషులతో నా నీ సహవాసం. దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, ఈ రోజున నీ సహవాసం ఎవరితో? నీ సహవాసాన్ని బట్టి నీ యొక్క జీవితము ఆధారపడి ఉండింది అనేటటువంటి విషయం నీకు తెలుసా? దేవుని వాక్యాలు తెలియచేస్తున్నాయి. అపొస్తలుడైన పౌలు గారు చెప్పారు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అని. ఈ రోజున నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం మంచితోనైతే మంచి ఫలాలు వస్తాయి. అదే నీ సహవాసం దుష్టత్వంతోనైతే, దుష్టులతోనైతే దుష్టపు విధానాలు, ఫలితాలు నీ జీవితంలో అనుభవించక తప్పదు. నీ సహవాసం మీద నీ జీవితం ఆధారపడి ఉండింది. ఆలోచించి ఈ రోజున యూత్ను మనం గమనిస్తే, యవనస్తులను మనం గమనిస్తే, వారి జీవితాల్లో అనేకమైనటువంటి సహవాసాలు కలిగి వారి బంగారు భవిష్యత్తును సర్వనాశన కోపంలోనికి ఏడవబడుతూ సర్వనాశన కోపంలోనికి నెట్టబడుతున్నటువంటి దుస్థితులు మనం చూడొచ్చు ప్రపంచంలో. సెల్ ఫోన్కి అదొక అడిక్షన్ అయిపోయింది. సెల్ ఫోన్లకి వారి జీవితాలు అంకితమైపోతున్నాయి. సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు, భయంకరమైనటువంటి రూపాలలో వారి జీవితాలలో శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ రోజున నీ సహవాసం ఎవరితో? మంచిగానే ఉంటుందని అనుకుంటున్నారు, తాత్కాలికమైనటువంటి సుఖాన్ని కలగజేస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఆ తాత్కాలికమైన ఆనందం, తాత్కాలికమైన పైశాచిక ఆనందం, అది నీ శాశ్వతమైనటువంటి జీవితానికి శాపము అనే సంగతి ఈ రోజు నువ్వు గుర్తించగలుగుతున్నావా? మొదటిగా ఈ లోతు జీవితంలో కూడా మొదటిగా భక్తి చేశాడు. కానీ ఆ తర్వాత అబ్రహాం యొక్క సహవాసాన్ని, దైవ సహవాసాన్ని విడిచిపెట్టి దుష్టుల యొక్క, దుర్మార్గుల యొక్క, పాపుల యొక్క సహవాసాన్ని కోరుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన ఫలాలని ఆయన అబ్రహాముకి అనుగ్రహించేటందుకై అబ్రహాం దగ్గరికి వచ్చారు. 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ సాయంకాలం మీద ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. దానికంటే ముందు 18వ అధ్యాయంలో, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడాప ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అబ్రహామేమో సింధూర వనంలో ఉంటే లోతేమో దుష్టత్వంతో, పాపంతో నిండినటువంటి సొదొమలో నివాసం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. చూసారా ఎంత భయంకరమైనటువంటి ఏరియేషన్ వీళ్ళిద్దరి మధ్య ఉండిందో? అబ్రహామేమో సింధూర వనంలో ఉన్నాడు. వనంలో రక్షణ ఉంటుంది, గార్డెన్లో రక్షణ ఉంది. ప్రభు యొక్క సన్నిధిలో అబ్రహాం, లోతు యొక్క జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు ఎంత ఏరియేషన్ గమనించారా ప్రియమైన వారులారా? 18వ అధ్యాయంలో అబ్రహాం సింధూర వనంలో ఉన్నాడు. ఎంత గొప్ప రక్షణ! వనంలో రక్షణ ఉంటుంది. గాని లోతు సహవాసం చూసినట్లే దుష్టులతో సహవాసం. ఈ రోజున నీ సహవాసం ఎవరితో? దేవునితోనా, దుష్టులతోనా? యోచన చేయి. సింధూర వనంలో ఉన్నాడు కాబట్టి దేవుని దూతల చేత దేవుడే వాగ్దానం చేసి దేవుని దూతలను, ఆయన వాగ్దాన ఫలాలను అనుగ్రహించేటందుకై మరి అబ్రహాం దగ్గరికి పంపుతూ ఇలా అంటున్నాడు. అప్పుడు ఆ వాగ్దాన ఫలాలు అబ్రహాం పొందుకున్నాడు. ఇక్కడ దేవుని చేతిలో 2 ఉన్నాయి. ఒకటి ఆశీర్వాదం, రెండవది శిక్ష. అబ్రహాముకు దేవుడు ఆశీర్వాదములను అనుగ్రహించాడు 18వ అధ్యాయంలో. అదే దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే మరలా సొదొమను శిక్షించడానికి వెళుతూ ఉన్నాడు.
ఈ రోజున దేవుడు నీ దగ్గరికి ఏ రూపంలో రావాలి? పౌలు గారు అంటారు, నేను ప్రేమతో మీ యొద్దకు రావాలనా, లేదంటే బెత్తముతో మీ యొద్దకు రావాలనా అని అంటాడు. నేను జీవముతో మీ యొద్దకు రావాలనా, లేదంటే మరణ శాసనమును మీ యొద్దకు రావాలనా, నేను మేలుతో రావాలనా, కీడుతో రావాలనా? మీ ఇష్టం, కోరుకోనండి. మీకు ఆశీర్వాదం కావాలనా, శాపము కావాలనా? అది మీ ఇష్టం, కోరుకోనండి అని దేవుడు అంటున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్నట్లయితే నీ ఉండవలసిన స్థలం వేరు. లేదా నువ్వు శిక్షించబడాలి అని నువ్వు అనుకుంటే నువ్వు ఉండే స్థలంలో ఉండిపో. ఈరోజు నీకేం కావాలి? రెండు ఆప్షన్స్. ఆశీర్వాదమా, శాపమా? మరణమా, జీవమా? పాపమా, పరిశుద్ధత? సంతోషమా, దుఃఖమా? నీ పరిస్థితి ఎలా ఉండిందో ప్రియుడా, కోరుకోవడం నీ ఇష్టం. కోరుకున్న దానిని అనుగ్రహించటం దేవుని చిత్తం. నీవు దేన్నైతే కోరుతావో దాని ఫలాలు దేవుడు నీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము సింధూర వనంలో ఉన్నాడు కాబట్టి దేవుడు తన వాగ్దాన ఫలాలను అనుగ్రహిస్తూ ఉన్నారు. అదే లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నప్పుడు అబ్రహాముకి దేవుడు తెలియపరిచారు, అబ్రహామా, నేను సొదొమ వెళ్ళబోతున్నాను. అబ్రహామా, నేను సొదొమ వెళ్ళబోతున్నాను. సొదొమ మనుషుల యొక్క క్రియలు భయంకరమైనటువంటి పాపపరాధములతో నిండి ఉన్నాయి. వారి దోష శిక్ష వారి నెత్తి మీదకి రాబోయేటటువంటి సమయం ఆసన్నమైనది. నా దీర్ఘశాంతపు ద్వారాలు మూయబడ్డాయి. వారిని అనేక సంవత్సరాలు చూస్తూ వచ్చాను. కానీ వారి జీవితాల్లో మార్పు కనరాల. అందుచేత నా ఉగ్రత పాత్ర వారి మీద దించబోతున్నాను. నేను వెళుతున్నాను సొదొమ పట్టణాలు. ఏం చేయమంటావు అబ్రహాం అని ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా అబ్రహాంతో దేవుడు మాట్లాడారు. దేవుడు స్నేహితుడే. ఆయనతో నీవు స్నేహం చేస్తే, నీవు ఆయన స్నేహితుడు అయితే ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప ఆశీర్వాదకరం. దేవుడే, సర్వశక్తి సంపన్నుడైన దేవుడు, సర్వసృష్టికరైన దేవుడే నీ స్నేహితుడిగా, నీ తండ్రిగా ఆయన నీకు పరిచయం కాబోతున్నారు. అప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడుతూ, తండ్రి, ఆ సొదొమ పట్టణంలో నా కుమారుడు ఉన్నాడయా, లోతును తప్పించండి అని చెప్పి దేవుణ్ణి వేడుకున్నప్పుడు అబ్రహాము యొక్క ప్రార్థనను ఆలకించిన దేవుడు లోతును తప్పించేటందుకై లోతు దగ్గరికి వెళ్లి ఈ మాటలు చెబుతున్నాడు. లోతు, చూడండి 19వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే 15 నుండి గమనించినట్లయితే, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవ చేశాను. చూశారా, దేవుని దూతలే సాక్షాత్తు తన ఇంటికి వస్తే ఈ ఊరి దోష శిక్షలో నీవు నశించిపోకుండా ఈ ఊరిని విడిచిపెట్టిరా లోతు అని చెప్తే, ఏ దుష్టుల సాంగత్యమైతే, ఏ దుర్మార్గపు క్రియల్లోనైతే కొనసాగడానికి, ఏ దుష్టుల దుర్మార్గుల పాపుల విధానాల్లోనైతే కూరుకుపోతున్నాడో దాని నుంచి విడిచిపెట్టిరా లోతు అని దేవుడు బ్రతిమలాడుతూ చెబుతూ ఉంటే లోతుకు అర్థం కావడం లేదండి. ఇంకా తడవ చేస్తున్నాడు, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఎంత విచారమో! ఈ రోజున అనేక మంది దైవ సేవకుల ద్వారా అనేకమైన రీతులలో దేవుని వాక్యము, దేవుని ఆత్మ అల్లల్లాడుతూ అనేక రీతులుగా నిన్ను ప్రోత్సాహపరుస్తూ, అనేక రీతులుగా నిన్ను హెచ్చరిస్తూ, బలపరుస్తూ, బ్రతిమలాడుతూ, అనేక రీతులుగా నీవు ఈ లోక సంబంధమైన పాపపరాధాల నుంచి బయటికి రా, నీ త్రాగుడు నుంచి, నీ మత్తు పదార్థాల నుంచి, నీకున్నటువంటి ప్రతి వ్యసనాల్లో నుంచి బయటికి రా అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉంటే ఇంకా 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 ఈ లోక సంబంధమైన పాపపు ఊబిలో కూరుకుపోతూ, ఈ లోక మమకారాల చేత, ఈ లోక బంధకాల్లో బంధించబడుతూ తడవ చేస్తున్నావా?
ఆలోచన చేయి ప్రియుడా. ఇది తడవ చేసి ఆలస్యం చేసే టైం లేదికా, లేదు లేదు, అంతే. రేపేమి సంభవించునో నీకు తెలియదు. దేవుని ప్రేమ ద్వారాలు మూయబడబోతున్నాయి. దేవుని కనికిరాలు కృప దేవుని కనికరము కృప అనేది మూయబడుతుంది. ఇప్పటికే ప్రపంచం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఇదేంటి అని గగ్గోలు చెందుతున్నారు. నీకు అర్థమవుతుందా? ఇవి జనరల్గా వస్తాయిలేనని అనుకుంటున్నావేమో. నో, కాదండి. దేవుని ఉగ్రత భూప్రపంచాన్ని తొదముట్టించడానికి, మరి ఇవి ఒక సూచనప్రాయమైనటువంటి విధానాలు, అంత్యకాలపు గడియలు, సూచనప్రాయమైన విధానాలు భూమి మీద జరుగుతున్నాయి. భయంకరమైనటువంటి వ్యాధులు, భయంకరమైన సరిహద్దుల మధ్య అసమాధానాలు, భయంకరమైనటువంటి యుద్ధ సమాచారాలు, ఇవన్నీ గమనిస్తున్నావా? దీన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత అని నీకు అర్థం కావడం లేదా? అర్థం చేసుకో. ఈ రోజున దేవుడు నిన్ను మరొకసారి ఈ మాటల ద్వారా హెచ్చరిస్తున్నారు. ఇంకా నీవు తడవ చేస్తున్నావా? ఇంకా ఆలస్యం చేస్తున్నావేమో ఆలోచించి. లోతు ఆలస్యం చేస్తున్నాడండి. ఆలస్యం చేస్తూ ఉంటే దేవుని కృప, దేవుని దీర్ఘశాంతం నశించిపోవడం ఇష్టం లేదు. కాబట్టి లోతును మనం గమనిస్తే అతని మీద యెహోవా కనికర పడుట వలన ఎంత కనికర సంపన్నుడు. ఆయన కనికరం కఠినం కాబోతుంది. ఆయన కనికరం కఠినం కాబోతుంది. జాగ్రత్త. నీ బ్రతుకు కాలమంతా కనికరం ఉంటదేమో అనుకుంటున్నావేమన్నా. ఆయన కనికరం కూడా నీ మీద ముగిస్తే నీ జీవితం అంధకారం, అగమ్యగోచరం. అప్పుడు నీవంటావు నీ శ్రమల దినాలలో, నీ అపాయకాలంలో, అయ్యో నా బోధకుల మాట నేను ఎలా నమ్మకపోతిని, ఎలా వినకపోతిని, ఎలా త్రోసివేసితిని అని నెత్తి నోరు కొట్టుకుని అల్లల్లాడిపోయేటటువంటి ఆ దుర్ఘడియలు నీ జీవితంలో రాబోతున్నాయి. ఆ గడియలు రాకమునిపే నీ ఆలోచన యూటర్న్ చేసుకో. నీవు బయటికి రా. నీ దుష్టపు ఆలోచనలో నుండి, నీ పాపపు క్రియల్లో నుంచి బయటకు రా. దేవుడు కనికరం చూపుతున్నారు. ఇంకాను ఆలోచన చేస్తున్నావా? ఆలోచన చేసి దేవుని సన్నిధిలో నమ్ముకొని ఆయన మాటలు విని మారుమనసు పొందడానికి, నీ మార్గాలు మార్చుకోవడానికి, నీ సహవాసాలు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? అలాగనైతే దేవుని కనికరం నీ మీద ఉంటుంది. లేదు నా పద్ధతి ఇలానే సాగుతుంది అని అంటే దేవుడు కూడా ఏం చేయలేరు. నిన్ను నీ ఇష్టానికే వదిలేస్తారు. అందుకే నీ దేవుడిని అంటున్నారు, నీవు కోరుకో. నీవు కోరుకున్నది నీవు కోరుకున్న ఫలాన్ని నేను అనుగ్రహిస్తాను అని, నువ్వు కోరుకున్న దాన్ని నీవు అనుభవిస్తావు అని. నువ్వు పాపాన్ని కోరుకుంటే పాప ఫలం అనుభవిస్తావు. దేవుణ్ణి కోరుకుంటే దేవుని ఫలాలు అనుభవిస్తావు. వాట్ ఈస్ యువర్ డిజైర్ టుడే? నీ యొక్క కోరిక ఏమిటి ఈరోజు? 19వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదివిన వాక్యంలో యెహోవా కనికరపడుట వలన మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఇక్కడ నేను చెప్పదలించినటువంటి ఒక 5 మాటలు నేను త్వరగా చెప్పి నేను ముగించి ఈ మాటలు మీ వినికిడిలో మీకు ఆలోచనాత్మకంగా తెలియచేయాలి అనే ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నాను. 1, లోతును పట్టుకున్నారండి. దేవుడు పట్టుకున్నారు. ఆ చేతులు పట్టుకొని బయటికి తీసుకొని వచ్చారు. బయట నిలవబెట్టారు. నెంబర్ 1, బయట నిలవబెట్టుట. ఊరి బయట నిలవబెట్టడంలో కారణం ఏంటి అనంటే, ఈ ఊరి దోష శిక్షలు నువ్వు నశించిపోకుండా ఉండటం కొరకు నేను ఊరి బయట నిలబెడుతున్నాను అని. ఈ మాట, ఈ సందర్భాన్ని ఆలోచన చేసినప్పుడు దేవుడు తను నమ్మినటువంటి బిడ్డల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. అందుచేత ఊరి బయట నీవు దానిలో నుంచి, ఆ దుష్టత్వంలో నుంచి బయటికి రావాలి. ఊరి బయట అనేది ఒక ప్రత్యేకతను సూచిస్తుంది. అతనిని లోతును ఊరి బయట పెట్టారు, ఊరి బయట నిలవబెట్టారు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని సూచిస్తుంది. దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తము
ఆయన సంకల్పం అదే. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరే రక్షణ పొందండి అని అపోస్తులు ఆనాటి మరి క్రైస్తవ ప్రపంచానికి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి పిలుపునిచ్చారు. మీరు ఈ లోకంలో నుండి ప్రత్యేకంగా రావాలి, లోక సంబంధమైనటువంటి దుష్టత్వంలో నుంచి మీరు ప్రత్యేకించబడాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. రెండవదిగా చూసినట్లయితే, మీరు పారిపోండి. ఆ ఊరు బయట నుంచి నిలవబెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మీరు పారిపోవడం. ఎక్కడి నుంచి పారిపోవాలి అని అంటే, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ధనాపేక్ష నుండి పారిపోవాలి. రెండవది 2 తిమోతి 2:22లో చూస్తే యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. మొదటి తిమోతి 4:7 నుంచి చూస్తే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల నుండి పారిపోవాలి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే భయంకరమైన దుష్టత్వం నుంచి పారిపోవాలి. మొదటి కొరింథీ 6:18 చూసినట్లయితే జడత్వం నుండి పారిపోవాలి. యాజ్ ఏ దేవుని బిడ్డగా చేయవలసినటువంటి లక్షణాలు. ఇలా నీవు పారిపోవడం అనేది దేవుని యొక్క సంకల్పం. దుష్టత్వం నుంచి, యవ్వనేచ్ఛల నుండి, అపవిత్రత నుండి, భయంకరమైనటువంటి జారత్వం నుంచి, వీటన్ని విగ్రహారాధన నుంచి, ధనాపేక్ష నుంచి, వీటన్నిటి నుంచి నీవు పారిపోవాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మూడవదిగా చూసినట్లయితే, నీవు వెనుకకు చూడకు అని దేవుడు లోతుతో చెప్తున్నారు. నీవు వెనుకకు చూడకు. ఫిలిప్పి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పి సంఘానికి రాస్తూ 3:13లో వెనుకొన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అని. వెనక యేసు ప్రభువారు చెప్పారు. లూకా సువార్తల మనం 9వ అధ్యాయం 62వ వచనంలో చూసినట్లయితే, నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు చూసేవాడు నా రాజ్యమునకు వారసుడు కానేరడు అని. వెనుక, నీ జీవితంలో వెనుక తట్టు చూడొద్దు అని చెప్పి దేవుడు అంటున్నారు. వెనుక తట్టు చూడకు. పేతురుని యేసుప్రభు వారు నీటి మీద నడుస్తూ ఉంటే పేతురు అన్నాడు, తండ్రి నీ కుమారుడు నేను కూడా నీటి మీద నడుచున్నట్లు నాకు సహాయం చేయడు నాయన అని. పేతురాశ నీటి మీద యేసయ్యలా నడవాలని. వెంటనే నా ప్రభు అయిన యేసు, నేనుండే స్థలంలో మీరు ఉండలేరు అని అనకుండా, ఏ విధమైనటువంటి తారతమ్యం చూపకుండా, ఆ విధమైనటువంటి సమానత్వాన్ని, ఆయన ఎక్కడుంటారో మనం కూడా అక్కడే ఉండునట్లుగా, ఆయన ఎక్కడ ఎలా నడుచుకుంటారో మనం కూడా ఆయన వారునే నడుచుకున్నట్లుగా, ఆయన ఎక్కడో మనుషులు సమీపింపడానికి తేజస్సులో అక్కడే ఉండి మీరు నన్ను సమీపించడానికి వీల్లేదు, మీరు పాపులు దోషులు అనేటటువంటి రూపంలో మనుషులపై పార్షియాలిటీ చూపకుండా, పక్షపాతం చూపకుండా ఆయన ఎక్కడుంటారో మనం కూడా అక్కడే ఉండేటట్లుగా దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదంతో కూడినటువంటి ఈ అవకాశం గమనిస్తున్నారా ప్రియమైన వారులారా? ఆలోచన చేస్తున్నారా? యేసయ్య పర్మిషన్ ఇచ్చాడు, అనుమతించాడు. ఎస్ రా, కమ్. నేను ఎక్కడుంటానో నువ్వు కూడా అలాగనే ఉండాలి. రా పేతురు అని అంటే, కొందరు నడిచిన తర్వాత పేతురు పక్కకు చూశాడు. పక్క చూసినప్పుడు పేతురు మునిగిపోయాడు. వెనక తట్టు చూసిన లోతు భార్య వెనక తట్టు చూసి ఉప్పు స్తంభమైపోయింది. ఆలోచన చేయండి, ఈ రోజున నీ చూపులు దేని మీద ఉన్నాయి? నీ చూపు బట్టి నీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నీ కాన్సన్ట్రేషన్ బట్టి నీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. దేని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు? ఆలోచన చేయి. నువ్వు వెనక తట్టు చూడకు. దేవుడు నిన్ను పిలిచాడు, ఇంకా నువ్వు లోకం తట్టు చూడకు. దేవుని వాగ్దానం. తర్వాత ఆయన అంటున్నారు, నీవు ఎక్కడా నిలవకు. ఆ ప్రాంతాల్లో నువ్వు ఎక్కడా నిలవడానికి లేదు. ఏ ప్రాంతం అది? దుష్టుల ప్రాంతం. అందుకని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారిగా దావీదు గారికి ఇన్స్పైర్ చేస్తూ, ప్రేరేపింపజేస్తూ తన మొదటి కీర్తనలో ఇదే మాట రాశారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక,
పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చొనక అని అంటున్నారు. అంటే ఆ ప్రాంతాలలో నువ్వెక్కడ ఉండడానికి వీల్లేదు. అవిశ్వాసికి విశ్వాసికి సంబంధం లేదు, వారితో పొత్తు లేదు. దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండాలి. దేవుని సహవాసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలి. దేవుని మందిరం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలా. మరి దేవుని వాక్యం చెబుతుంది ఎక్కడ ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఫైనల్ గా జ్ఞాపకం చేస్తుంది. నీవు పర్వతమునకు ఎక్కవలెను. ఏమిటి ఆ పర్వతం? మీకా గ్రంథం 4:1 ఆ పర్వతాన్ని గురించి వ్రాసి ఉంది. యెహోవా పర్వత మందిరము, యెహోవా మందిర పర్వతము అని. యెహోవా మందిర పర్వతం. ఆ దేవుని మందిరమునకు నీవు వచ్చి ఆ మందిర సహవాసం, దేవుని నువ్వే మందిరానికైతే వెళుతున్నావో ఆ మందిరముతో సహవాసాన్ని కలిగి ఉండు. ఆ మందిర సహవాసాన్ని కలిగి ఉండు. దేవుని వాక్యం చెబుతుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దేవుని వాక్యమునందు ఆనందించుచు, దేవుని బిడ్డల యందు ఆనందించుచు, దైవ సేవకుల యందు ఆనందించుచు. ఈ రోజున క్రైస్తవ బిడ్డలు అనేక మంది దైవ సేవకుల యందు ఆనందించే దానికి బదులు లోక సంబంధమైన మనుషులు, లోక సంబంధమైన ఆచారాలలో ఆనందిస్తూ ఉన్నారు. ఎంత విచారకరం. దైవ సేవకులు చెప్పిన మాటలు వినటం లేదండి. దైవ సేవకులకు ఆంక్షలు విధిస్తున్నారు. ఇదిగో మీరు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలానే బోధించాలి, మాకు భిన్నంగా మీరు మాట్లాడకూడదు, మాకు అనుకూలంగా మీరు బోధించాలి అని దైవ సేవకుల నోళ్లను నొక్కేస్తున్నారు. గాని నిజమైన సేవకుడు, నిజమైన దైవ సేవకుడు వారు చెప్పినట్లు నడుచుకోడు గాని దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని వారికి ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తాడు. ఈ రోజున దైవ సేవకుడు, నా ప్రియమైన సహోదరుడా, నువ్వెవరికి వెరవలసిన అవసరం లేదు. నామకార్థంగా నడిచేటటువంటి ఏ వ్యక్తులకి నీవు భయపడవలసిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా దేవుని మాటలు చెప్పు. వాళ్ళు విన్నా వినకపోయినా, నిన్ను చేర్చుకున్నా చేర్చుకోపోయినా, నీకు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను ఏ విధంగానైనా పోషించగలరు, ఏ విధంగానైనా నిన్ను ఆశీర్వదించగలరు. ఈ అంతిమ దినాలలో, ఈ ఆఖరి దినాలలో మనం ఉన్నాం. దేవుని ఆత్మలను సంపాదించి దేవునికి రాజ్యం కొరకు ఆయతపరిచే విధంగా మనం సంసిద్ధులమవుదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ తోడే నడిపించును గాక. నా ప్రియమైన యేసయ్య మీకు స్తోత్రాలు. ఈ రోజున మీరు మాకు ఉన్నతమైనటువంటి పిలుపుని ఇచ్చి, ఆ ఉన్నతమైన పిలుపులో గొప్ప సహవాసాన్ని మీరు మాకు ప్రసాదించారు. సంఘ సహవాసం, సత్తువు కలిగిన సహవాసం, జ్యేష్ఠుల సహవాసం, యేసయ్య సహవాసం, ప్రభు యేసుక్రీస్తు ప్రార్థనా సహవాసం, ఇలాంటి గొప్ప సహవాసాన్ని మీరు మాకు అనుగ్రహించి, ఈ సహవాసంలో తండ్రి నాయన మేము కొనసాగుతున్నప్పుడు మా జీవితాలలో నాయన గొప్ప మేలులు మీరు మాకు అనుగ్రహిస్తారయ్యా. అట్టి సహవాసాన్ని కలిగి బిడ్డలందరూ కూడా అనేక మంది తండ్రి మీ సన్నిధిని నాయన గొప్ప భాగ్యాన్ని పొందుకోగలిగినట్లు వారిని దీవించండి. దుష్టుల సహవాసాన్ని విడిచిపెట్టి, పాపుల సహవాసాన్ని విడిచిపెట్టి, తండ్రి నాయన సొదొమ గొమొర్రాల సహవాసాన్ని విడిచిపెట్టి ప్రభువా మీ సహవాసాన్ని తండ్రి కలిగి మిమ్మల్ని సేవించగలిగినట్లుగా, తత్ఫలితంగా మీ మెండైన దీవెనల ఆశీర్వాదం పొందగలిగినట్లుగా దయచేయమని ప్రభువా, మీ ఆశీర్వాదపు నా తండ్రి హస్తాల్లోనికే మేము వస్తున్నాం తండ్రి. నాయన శిక్ష గురి కావాల్సిన హస్తాల్లోనికి మేము రావటం లేదు ప్రభు. మీ చేతుల్లో రెండున్నాయి. ఒకటి ఆశీర్వాదం ఉంది, రెండవది శిక్ష ఉంది. ప్రభువా, మీ ఆశీర్వదించిన చెయ్యే తండ్రి నాయన ప్రభువా అబ్రహామును ఆశీర్వదించింది. అదే ఆశీర్వదించిన చెయ్యే మా ప్రభు హస్తమే మా తండ్రి సొదొమ గొమొర్రా పట్టణాలకు భయంకరమైనటువంటి శిక్ష విధించింది నాయన. ఈ రోజున మేము శిక్షా స్మృతిలోనికి వెళ్ళక మీ ఆశీర్వాదములతో కూడిన అనుభవంలోనికి మేము కొనసాగలిగినట్లుగా మమ్మల్ని అందరినీ దీవించుమని ప్రభు యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.